ఒకరోజు ఆ బిమ్లేష్ సత్రానికి ఒకరు వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ బిమ్లేష్ అతన్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. సత్రంలో తినేసి ఇక్కడే కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఆ? అరెరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని నేను ఇంకెక్కడికినా వెళ్తాను. బిమ్లేష్ అది తట్టుకోలేకపోయాడు. ఎవరో యాత్రికుడు తన సత్రంలో భోంచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా ఎలా వెళ్తాడు అని. సత్రంలో చోటు లేదు, కానీ అతని ఇంట్లో చోటుంది కదా. ఇదిగో ఇది మీకోసమే. మీ గుర్రానికి ఇది బాగా నచ్చినట్టుంది. మీరు లోపలికి రండి. ఇదిగోండి, ఈ భోజనం మీకోసమే. ఇంత రుచికరమైన ఆహారం చూసిన తర్వాత నా ఆకలి ఎక్కువైపోయింది. అతను 2 రొట్టెలు మాత్రమే అడిగాడు, కాని అతను తినడానికి చాలా పలహారాలు దొరికాయి. ఇంకేముంది, ఆ ప్రయాణికుడు కడుపు నిండా తిన్నాడు. బాగా తిన్న తర్వాత ఆ ప్రయాణికుడు ఇంకా అతని గుర్రం బాగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. నాకు విందు భోజనం పెట్టి నా ఆకలి మీరు తీర్చారు. మీకు ధన్యవాదాలు. నిజానికి మీది విశాలమైన మనస్సు. ఇప్పుడు మీకేదైనా సమస్య ఉంటే మోమాటం లేకుండా నాకు చెప్పండి. నాకేం దిగులుంది, నాకేం సమస్య ఉంది. నేను బాగానే ఉన్నాను. నాతో పాటు నా కుటుంబం ఉంది, ఇంకా సోదరులు కూడా ఉన్నారు. నా పిల్లలందరూ ఒకటిగా కలిసి ఉన్నారు. ఈ సత్రానికి వచ్చే వాళ్ళకి నేను సేవ చేసి నా జీవితాన్ని బాగానే నడుపుకుంటున్నాను. నాకు దేని గురించి ఎలాంటి బాధ లేదు. నిన్ను ఇలాంత అడిగితే నీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పవు. ఒక్క నిమిషం ఉండు. నేనే యముణ్ణి. నన్నెదిరించేవాడు ఎవడున్నాడు? ఏంటి, యమరాజు గారా? ప్రభు, మీరా? ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? భయపడకు, నేను తరచూ భూవాసుల్ని చూడ్డానికి వస్తాను. ఇప్పుడు నీకు నేనెవరో తెలిసిపోయింది. చెప్పు, నీ బాధలు నాకు చెప్పు. బిమ్లేష్ అతని కుటుంబాన్ని తలుచుకొని చాలా బాధపడుతున్నానని చెప్పాడు. ఒకవేళ అతనికేమైనా జరిగితే అతని కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? అంతేకాకుండా అతని సత్రాన్ని ఇంకా పెద్దది చెయ్యాలని అతను ఆశపడ్డాడు. అప్పుడు చాలామంది ప్రయాణికులకి అది ఉపయోగపడుతుందని చెప్పాడు. తదాస్తు, నువ్వు చాలా మంచివాడివి బిమ్లేష్. నేనెవరో ఏంటో తెలియక ముందే నువ్వు నా ఆకలి తీర్చావు, విశ్రాంతి తీసుకోవడానికి చోటిచ్చావు. మరణం జననం ఖచ్చితం, అది నేననుకున్న ఆపలేను. కాకపోతే నీ సేవకి బదులుగా నేను ఒక విషయం చేయగలను. నువ్వు నీ చివరి రోజుల్లో నేను నిన్ను తీసుకువెళ్ళడానికి రాకముందు నేను ఖచ్చితంగా పిలుపులు చేస్తాను. దానికంటే ముందు నీ కుటుంబం కోసం, ప్రజలకి సేవ చేయడం కోసం ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యొచ్చు. నీకు చాలా ధన్యవాదాలు ప్రభు. If you like this video, subscribe to our channel Murthy Media.